నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. జగన్ పర్యటనలో కొన్ని అపశృతులు జరుగుతూ ఉన్నాయి. గత వరుసగా మనము ఒకసారి పరిశీలిస్తే అంతకుముందు జరిగినటువంటి పొదిలి పర్యటనలో ఒక అపశృతి జరిగింది. కొంతమంది మహిళలు ప్లకార్డులు పట్టుకొని ఆ ర్యాలీకి అటువైపు ఇటువైపు నిలబడము, అయితే వాళ్ళే ర్యాలీ మీదకి రాలేసరని ఒక ప్రచారము, లేదు వైసీపీ కార్యకర్తలే వాళ్ళ మీదకి రాలేసరని ఒక ప్రచారము. అది పెద్ద ఇష్యూ నడిచింది. కొంతమంది అరెస్టు, కొంతమంది కథ కార్యక్రమం అంతా కూడా నడిచింది. అదొక అపశృతి నడిచింది. దాని తర్వాత మొన్న జూన్ 18 తారీఖు నాడు జరిగినటువంటి పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్ళ విలేజ్లో వాళ్ళ వైసీపీ నాయకులు నాగమల్లేశ్వరరావు మృతి పైన ఆయన ఆ కుటుంబ సభ్యులకి సంతాపం తెలుపుతందుకు ఆయన జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ పర్యటనలో కూడా చాలా అపశృతులు జరిగినాయి. మరి అవన్నీ కావాల్చుకొని జరుగుతూ ఉన్నాయా, లేకపోతే దేనికోసం జరుగుతూ ఉన్నాయా, ఎట్లా జరుగుతూ ఉన్నాయని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. అయితే ఈ పర్యటనలోనే, ఈ రెంటపాళ్ళ సత్తెనపల్లి నియోజకవర్గం పర్యటనలోనే ఇద్దరు వ్యక్తులు చనిపోవడం జరిగింది. ఒకరేమో కాన్వాయ్ కింద పడి చనిపోవడం జరిగింది, ఒకరేమో హార్ట్అటాక్తో చనిపోయారు, అది సహజ మరణమే అనుకోవచ్చు. ఒకటి మాత్రము కాన్వాయ్ కింద పడి చనిపోయారు అని చెప్పేసి స్టార్టింగ్లో వార్తలు వచ్చినాయి. దాని తర్వాత స్థానిక ఎస్పీ ఎవరైతే ఉన్నారో గుంటూరు ఎస్పీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడు 1:30 గంటలకి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. ఆ చనిపోయినటువంటి సింగయ్య, ఆ జగన్ కాన్వాయ్లో చనిపోయిందని ప్రచారం అవుతున్నటువంటి సింగయ్య చనిపోయింది జగన్ కారు గుద్దుకొని కాదు, జగన్ కారు కింద పడి చనిపోలేదు. ఆయన జగన్ కాన్వాయ్ కంటే ముందే ఒక వెహికల్ పోతా ఉన్నది, ఆ వెహికల్ కింద పడి ఈ సింగయ్య అనేట ఆయన చనిపోయిండు. ఆయన వైసీపీ కార్యకర్తనే. ఆ సింగయ్య చనిపోవడానికి కారణము జగన్ కాన్వాయ్ కాదు, జగన్ కాన్వాయ్ కంటే ముందు టాటా సఫారీ కారు గుద్దుకొని ఆయన చనిపోవడం జరిగింది. ఆ కారు నెంబర్ కూడా చెప్పారు, AP 26 CE 0001 అనేటువంటి కారు యాక్సిడెంట్ కారు కింద పడి ఆ సింగయ్య అన్నట్టు ఆయన చనిపోయిండు అని చెప్పేసి కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. అది చెప్పేది నిన్నడు జూన్ 18 తారీఖు మధ్యాహ్నం 1 గంటకు చెప్పడం జరిగింది. అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత కరెక్ట్గా 4 రోజుల తర్వాత ఇవాళ ఒక వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో ఏముందంటే జగన్మోహన్ రెడ్డి గారి కారు కిందనే, జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారి కారు కిందనే ఆ సింగయ్య అనేటువంటి వ్యక్తి చనిపోయిండు, ఆ కారు టైర్ల కిందనే నలిగి చనిపోయిండు అని చెప్పేసి ఇవాళ ఒక వీడియో వైరల్ అవుతా ఉంది. ఇదొక టాపిక్. ఇంకొకటి, నిన్న అంటే 21వ తారీఖు, ఇవాళ 22వ తారీఖు, 21వ తారీఖు నిన్న సాయంత్రము తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి జగన్ నివాసం మీద కొంతమంది దుండగులు వచ్చేసి తాటికాయలు వేసిపోయారు. ఆ ఇంట్లో సెక్యూరిటీ దగ్గర తాటికాయలు వేసిపోయారు కారులో వచ్చి. ఈ 3 ఇన్సిడెంట్లను బట్టి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే అసలు జగన్కు కల్పిస్తున్నటువంటి భద్రత మీద అనుమానాలు వస్తూ ఉన్నాయి. జగన్కు కల్పిస్తున్నటువంటి భద్రత మీద అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఆయనకు నిజంగానే Z+ కేటగిరీ సెక్యూరిటీ కల్పిస్తున్నారా? ఆ కల్పించడంలో కూటమి ప్రభుత్వము సఫలమే అవుతుందా, విఫలమవుతుందా, కావలసుకొనే ఆ భద్రత లోపాలని చేస్తూ ఉన్నారా, ఏం జరగబోతుంది అనేది మాత్రం ఇక్కడ కొంత అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎందుకంటే పొదిలి పర్యటన కానీ, సత్తెనపల్లి పర్యటన కానీ, లేకపోతే తాడేపల్లిగూడెం ఆయన సొంతంగా ఒక ప్రతిపక్ష నాయకుడి నివాసం మీద తాటికాయలు వేసిపోవడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా చూసినప్పుడు కొంత అనుమానాలు సహజంగానే వస్తాయి. ఒకసారి ఇవాళ సత్తెనపల్లి పర్యటనలో జూన్ 18 తారీఖు నాడు జరిగినటువంటి ఇన్సిడెంట్లో కార్ నెంబర్తో సహా ఒక ఎస్పీ గారు, ఒక IPS కారు నెంబర్తో సహా చనిపోయింది, సింగయ్య చనిపోయింది జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి కాదు, జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కంటే ముందు పోతున్నటువంటి ఒక టాటా సఫారీ కారులో ఆ కారు కింద పడి, ఆ కారు నెంబర్ కూడా చెప్పిండు ఆయన, AP 26 CE 0001 అన్నటువంటి టాటా సఫారీ వాహనం కింద పడి ఆయన చనిపోవడం జరిగిందని చెప్పేసి ఒక IPS అధికారి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం జరిగింది. అది చెప్పినాక 4 రోజుల తర్వాత ఒక వీడియో వైరల్ అవుతా ఉంది. ఆ వీడియో ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఇది ఆ వీడియో, ఇదే వీడియో వైరల్ అవుతా ఉంది, ఒకసారి చూడండి. ఇట్లా ఈ కార్ కింద పడి చనిపోయినట్టుగా ఇక్కడ క్లియర్గా ఆ కార్ టైర్ కింద పడి చనిపోయినట్టు చూపిస్తారు. మనం ఎక్కువ దాన్ని క్లోజ్అప్ చేసి చూపించలేము, ఎందుకంటే దాన్ని యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ వస్తాయి కాబట్టి. ఇప్పటికి మీరు చాలా వరకు చూసే ఉంటారు. ఈ కారు ఉందా, ఈ కారు కింద ఆయన సింగయ్య అంటే ఆయన పడి చనిపోయినట్టుగా
ఇప్పుడు ఈ వీడియో బాగా సర్క్యులేట్ అవుతుంది. ఈ వీడియోను పెట్టేసి టీడీపీ మీడియా, కూటమి అనుకూల మీడియా బాగా ప్రచారం చేస్తూ ఉన్నది. జగనే కారుతో గుద్ది జగనే చంపేసిండు ఒక వ్యక్తిని అని చెప్పేసి బాగా సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమం లోపల అసలు ఈ వీడియో మీద కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. ఆ వీడియో దాన్ని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇది ఏఐ జనరేటెడ్ వీడియోనా లేకపోతే ఏంటి అనేది కూడా కొంత అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలతో కూడా నేను ఇంకొక వీడియో చేస్తా. ప్రస్తుతానికి సెక్యూరిటీ ల్యాబ్స్ గురించి మాత్రమే మనం మాట్లాడదాం. ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడి కారు మీదకి ఇట్లా ఎక్కి పట్టుకునే దాకా అసలు అక్కడ ఉన్నటువంటి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఏం చేస్తున్నట్టు, పోలీసులు జనాలు ఇంత గుమ్మగూడి ఇంత దగ్గరకు వచ్చిందాక పోలీసులు ఎందుకు అక్కడున్నటువంటి జనాలని కట్టడి చేయలేకపోతా ఉన్నారు? పొదిలి ఇన్సిడెంట్లో అలాగనే జరిగింది. సత్తెనపల్లి నియోజకవర్గానికి ఆయన పర్యటన కోతున్నప్పుడు అప్పుడు ఇలాగే జరిగింది. ఇది ఎక్కడ జరిగింది? తాడేపల్లిగూడెం నుంచి గుంటూరు పోతా ఉంటే గుంటూరు హైవే పక్కనే ఉంటుంది. ఇది ఏటుకూరు అనేటువంటి విలేజ్, ఏటుకూరు అనేటువంటి పక్కన ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇది చనిపోయింది కూడా అక్కడనే. ఇక్కడ కారు ఆపి ఆ కారు మీదకి ఒక కార్యకర్త, వైసీపీ కార్యకర్త ఎక్కి ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శిస్తాను అంటే ఆయన సెక్యూరిటీకి కనీసము అంత దగ్గరకు పోయిందాక కూడా ఆపడం లేదు. ఇప్పటికే హైకోర్టు కూడా చెప్పడం జరిగింది, జగన్మోహన్ రెడ్డికి థ్రెట్ ఉన్నది, లైఫ్ థ్రెట్ కూడా ఉన్నది ఆయనకి. ఎందుకంటే గతంలో ఆయన మీద దాడులు కూడా జరిగినాయి, లైఫ్ థ్రెట్ కూడా ఉన్నది. మీరు Z+ కేటగిరీ భద్రత కల్పించాలని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి ఇటీవల కూడా చెప్పింది హైకోర్టు. అయినా కానీ మరి ఎందుకు కూటమి ప్రభుత్వము పట్టనట్టు వ్యవహరిస్తూ ఉన్నది? అంటే ఒక ప్రతిపక్ష నాయకుడి రాజకీయంగా అణచివేయాలనుకోవడము, రాజకీయంగా వాళ్ళని నోర్లు మూయించాలనుకోవడము, రాజకీయంగా వాళ్ళని ఓడించాలనుకోవడంలో తప్పులేదు. ఏ ప్రత్యర్థి పార్టీకైనా అలాగే ఉంటుంది. కానీ మనిషినే వ్యక్తిగతంగా లేకుండా చేయాలన్నటువంటి ఈ వ్యవహారం ఏదైతే ఉందో అది 100% తప్పది. ఆయనకు భద్రత కల్పించాలి. ఆయన ప్రాణానికి ఎలాంటి హాని లేకుండా భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత 100% కూటమి సర్కారు మీద ఉన్నది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మీద ఏమన్నా దాడి జరిగిందో లేకపోతే ఇంత క్లోజ్గా వెళ్తూ ఉన్నారు, వచ్చిన వాళ్ళు అందరూ వైసీపీ కార్యకర్తలనే ఉంది, వేల మంది కార్యకర్తలు వస్తూ ఉంటారు. దాంట్లల్లా ఎక్కడో ఏదైనా చిన్న పొరపాటు జరిగితే ఏంటి పరిస్థితి? ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నాయకుడికి 5 సంవత్సరాలు రాష్ట్రాలను ఏలినటువంటి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తికి, ఒక పార్టీ అధ్యక్షునికి మనం భద్రత కల్పించకపోతే అది కంప్లీట్గా లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూరా కాదా? మరి హోంశాఖ మంత్రి అనిత గారు ఏం చేస్తున్నారు? ఏమన్నా అంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడడము, పోలీసు వాళ్ళను సమర్థించడము, పోలీసు వాళ్ళు బహిరంగంగా కొట్టినా బహిరంగంగా ఏం చేసినా కానీ కోర్టులతో సంబంధం లేకుండా చేసినా కానీ వాళ్ళని సమర్థించడము, ప్రతి చిన్న సోషల్ మీడియా పోస్ట్కి రెస్పాండ్ కావడము, ఇది అనిత గారు చేస్తూ ఉన్నారు. రెస్పాండ్ కానీ తప్పేం కాదు, జవాబుదారితనంగానే ఉండాలి. కానీ ఒక ప్రతిపక్ష నాయకుడికి మీరు భద్రత కల్పించడం విషయంలో మాత్రం 100% ఫెయిల్ అవుతున్నట్టు కనపడతా ఉంది ఇక్కడ స్పష్టంగా. సో కాబట్టి ఇక్కడ మనం చూడొచ్చు ఇది ఇన్సిడెంట్. ఇది ఎక్కడ గుంటూరు దగ్గర జరిగినటువంటి ఏటుకూరు అనేటువంటి ప్రాంతంలో జరిగినటువంటి కథ. ఒకసారి చూడండి ఇంకెట్లా ఉంది. ఇగో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు దగ్గర దాకా పోతారు. అసలు పోలీసు సెక్యూరిటీ కూడా ఫెయిల్ అయిపోయింది. అయితే ఇంకా నిన్న 21వ తారీఖు నాడు నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఒకసారి ఇక్కడ చూడండి. ఇగో తాటికాయలు వేసిపోయారు. ఇగో 21వ తారీఖు 16 అంటే మేబీ 4:30 గంటలకు ఆ ప్రాంతంలో, సాయంత్రం మధ్యాహ్నం 4:30 ఆ ప్రాంతంలో వేసిపోయినటువంటి, మధ్యాహ్నము 4:30 ఆ ప్రాంతంలో ఇగో ఒకసారి ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది క్లియర్గా. అక్కడ తాటికాయ వేసిపోయింది. మళ్ళొకసారి చూడండి. ఇగో కారులో వచ్చి తాటికాయ వేస్తారు చూడండి. అగ్గో పడ్డది. ఇది ఆ కారు, ఏ కారు అయితే తాటికాయ వేసిపోయిందో ఆ తాటికాయ వేసిపోయినటువంటి AP39 BD అనుకుంటుంది, BD 1496 అనేటువంటి కారులో వచ్చి ఒకసారి మీరు ఇంకా ఇక్కడ క్లియర్ కూడా వచ్చు. AP39 అది సరిగ్గా కనపడతలేదు. ఇంకొక వీడియోలో కూడా క్లోజప్ ఏమంటారు, స్లో మోషన్ వీడియో ఉంది చూడండి. ఇదే కారు వేస్తున్నారు చూడండి ఇక్కడ.
ఓహో ఇక్కడ నుంచి వేసేసి చూడండి, పడ్డది అప్పుడే. ఇక్కడ నుంచి ఈడ ఎంట్రీ కాగానే వేస్తున్నాడు చూడండి. ఇంకో పడ్డది, కాయపడ్డది. అది తాటికాయనా మరి అదేమన్నా ఉన్నదా అర్థం కావట్లేదు. ఇగో AP39 BO బీడీ కాదు BO 1496 అనేటువంటి కారులో వచ్చి ఇక తాటికాయ వేసిపోయారు. ఒక పార్టీ అధ్యక్షుడు 5 సంవత్సరాలు రాష్ట్రం వెళ్ళినటువంటి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి నివాసంలో ఇట్లా తాటికాయలు వేసిపోయారు అనమాట. ఇంకో మరి తాటికాయనైనా అలా ఇంకేమన్నా పెట్టి చేసిరా తెలియదు, కానీ ఇట్లా వేసిపోయారు. ఇటు చూస్తేనేమో ఇక్కడనేమో ఈ రకంగా జనాలను కంట్రోల్ చేయకుండా, అంత గుమ్మిగూడినా కానీ పట్టించుకోకుండా పోలీసు వాళ్ళు సైలెంట్గా ఉండడం. ఇదే ఇన్సిడెంట్ మీద కంప్లైంట్ చేస్తే కూడా, ఇట్లా ఎవరు వేసిపోయారని కంప్లైంట్ చేస్తే కూడా ఆ తాడేపల్లిగూడెం పోలీసులు కూడా అసలు స్పందన లేదంట, కనీసం పట్టించుకోవట్లేరనమాట. ఒకవైపు ఆయనకు లైఫ్ థ్రెట్ ఉన్నది, ఒకవైపు ఈ రకంగా సెక్యూరిటీ ల్యాబ్స్ ఇంత క్లియర్గా కనపడతా ఉన్నాయి. అయితే అసలు ఈ మొత్తం వ్యవహారంలో ఇదంతా కావాల్సుకొని చేస్తూ ఉన్నారా? మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? చోద్యం చూస్తూ ఉన్నారా? ఇంకొకటి, ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఈ ఇన్సిడెంట్ మీద నేను ఇంకొక వీడియో చేస్తా మిత్రులారా. ఈ ఇన్సిడెంట్ మీద నేను ఇంకొక వీడియో చేస్తా. అసలు ఈ వెహికల్ కింద అతను ఎవరైతే సింగయ్య ఈ వెహికల్ జగన్మోహన్ రెడ్డి వెహికల్ కిందనే పడ్డా, లేకపోతే ఎక్కడో పడితే తీసుకొచ్చి దాన్ని ఏమన్నా వీడియోని అంటించిరా ఏఐని ఉపయోగించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి జనరేట్ చేసిరా ఆ వీడియోని ఏమైనా? ఆ అనుమానాలు కూడా ఉన్నాయి. ఆ అనుమానాలతోటి నేను ఇప్పటికే చాలా రకాల విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. అవన్నిటిని కూడా క్రోడీకరించి మీకు ఒక వీడియో రూపంలో కూడా అందిస్తా. నిజంగా కూడా అంటే ఇక్కడ పోలీస్ ఎస్పీ గారు, గుంటూరు ఎస్పీ గారు మాట్లాడుతూ ఏమన్నారు, ఒక కార్ నెంబర్ చెప్పారు, టాటా సుఫారీ కార్ నెంబర్ చెప్పారు. మరి ఆ కార్ ఎక్కడ ఉంది? అప్పుడు ఒకవేళ సింగయ్య జగన్మోహన్ రెడ్డి గారి కారు కిందనే పడిపోతే, ఈ కిందనే చనిపోతే, మరి ఆ కారు కింద పడ్డది ఎవరు? ఆ కారు ఎక్కడుంది ఆ టైంకి? దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఎక్కడుంది? ఇవన్నీ కూడా మనం ఒకసారి పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. అవన్నింటితోటి ఇంకొక వీడియో చేస్తా. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ విషయంలో, ఆయనకు భద్రత కల్పించేటువంటి విషయంలో ఈ కూటమి ప్రభుత్వం మీద, టీడీపీ పెద్దల మీద ఈ వ్యవహారం మొత్తం కూడా కొంత అనుమానాలు కలిగిస్తూ ఉన్నాయి. ఏదో చేద్దామనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే 4 days తర్వాత 18 తారీఖు నాడు ఆ ఇన్సిడెంట్ జరిగితే 18, 19, 20, 21, 22 అలా అంటే 4 రోజుల తర్వాత 4 days తర్వాత ఈ వీడియో బయటికి రావడం ఏంటి? ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగి ఇన్ని రోజులు ఉంటే ఎందుకు బయటకు వచ్చింది ఇప్పుడే? అయితే వైసీపీలు చెప్తున్న వర్షన్ ఏంటంటే, ఎవరైతే సింగయ్య ఉన్నారో ఆ సింగయ్య కుటుంబ సభ్యుల దగ్గరకు పోయి ఈ కూటమి ప్రభుత్వం కానీ టీడీపీ కొంతమంది దూతలను పంపించి ఈ సింగయ్య కుటుంబ సభ్యులతో కేసు పెట్టించేటువంటి ప్రయత్నాలు చేసిరంట ఈ వీడియో చూపించి. లేదు అసలు మేము ఈ వీడియో మా మనిషి ఆ కారు కింద పడలేదు అని చెప్పేసి వాళ్ళు ఆ కేసు పెట్టడానికి నిరాకరించడంతో ఇప్పుడు ఈ వీడియోని రిలీజ్ చేసి ఈ సోకాల్డ్ టీడీపీకి అనుకూల మీడియా, టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్, మెయిన్ స్ట్రీమ్ టీడీపీ మీడియా అంతా కూడా ఈ రకమైన ప్రచారం చేస్తుందని కూడా వైసీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏదేమైనా ఈ వీడియో మీద మాత్రం చాలా అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలతోటి ఇంకొక 1-2 గంటలలో ఇంకొక వీడియో కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.